హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అనగా డిలైట్ ఛానల్. నేను ఈరోజు ఈ వీడియోలో ఏం చూపిస్తున్నాను అంటే, మనకి దగ్గరలో వినాయక చవితి ఉంది కదండి. అయితే ఆ వినాయక చవితి సందర్భంగా మనము ఆ వినాయకుడు స్వామి వారి పందిరి అంటే మండపం ఎలా తయారు చేసుకోవాలనేది చూపిస్తున్నాను. చూడండి, నేను ఇక్కడ గోల్డ్ మెడల్ కరెంట్కి యూజ్ చేసే పైప్ లైన్ తీసుకున్నాను. ఆ పైప్ లైన్ని కొన్ని పీసెస్గా అనేది కట్ చేసుకున్నాను. అవి ఎలా కట్ చేసుకున్నానో కూడా మీకు చూపిస్తున్నాను. చూడండి, ఇవి ఒక 4 పీసెస్ తీసుకున్నాను. ఒక పైప్ లైన్నే 4 ఈక్వల్ పీసెస్గా 4. అలాగే ఎంత లెంత్తో తీసుకున్నాను అంటే, ఇవి వచ్చేసి నేను ఒక 40 సెంటీమీటర్స్ లెంత్ తీసుకున్నాను. ఇది కొంచెం చూడండి, ఇవి 4 తీసుకున్నా. 40 సెంటీమీటర్స్ వచ్చేసి 4 పైప్స్ తీసుకున్నాను ఈక్వల్గా. అలాగే 4 ఎల్ బెండ్స్ అని అడిగితే షాప్లో ఇస్తారు. 4 ఎల్ బెండ్స్ తీసుకున్నాను. ఆ 4 ఎల్ బెండ్స్ని పక్కన పెట్టుకున్నాను. చూడండి, వీటి తర్వాత కనిపిస్తున్నాయి చూసారా, ఇవి టీ అన్నమాట. టీ బెండ్స్ ఒక 4 తీసుకున్నాను. ముందర మీకు ఏమేమి తీసుకున్నాను ఐటమ్స్ అన్నీ మీకు చూపిస్తున్నాను. చూడండి, ఇవేమో 4 టీ బెండ్స్, ఎల్ బెండ్స్. ఇక్కడ కనిపిస్తున్నాయి చూసారా దూరంగా, ఇవి వచ్చేసి 4 1.5 ఇంచ్ 4 పైప్స్ పీసెస్ తీసుకున్నాను. ఎందుకంటే అవి జాయింట్ చేయడానికి, ఇవి జాయింట్ చేయడానికి మీకు లాస్ట్లో అర్థమవుతుంది, వీడియోలో చూపిస్తాను. ఇవన్నీ ఒక పక్క నుంచి వేసుకున్న తర్వాత లాంగ్ అంటే మనకు హైట్ ఎంతైతే కావాలనుకుంటున్నామో మనకి మండపం ఆ హైట్కి సరిపడా లెంత్ పైప్స్ని తీసుకోవాలన్నమాట. నేను వచ్చేసి ఎంత లెంత్ తీసుకున్నానో చూపిస్తున్నాను. చూడండి, నేను వచ్చేసి 80 సెంటీమీటర్స్ తీసుకున్నాను. 30, 30, 60, ఒక 20, 80 సెంటీమీటర్స్తో 4 పైప్స్ తీసుకున్నాను. 40 సెంటీమీటర్స్ ఏమో ఒక 4 పైప్స్, 80 సెంటీమీటర్స్ ఏమో ఒక 4 పైప్స్. ఇది వచ్చేసి 80 సెంటీమీటర్స్ ఏమో హైట్, ఇది వచ్చేసేమో వెడల్పుకి. ఇప్పుడైతే మనం కావాల్సినవన్నీ పక్కన అరేంజ్ చేసుకున్న తర్వాత 40 సెంటీమీటర్స్ పైప్ను ఒకటి తీసుకొని ఆ పైప్కి ఫస్ట్ టీ బెండ్ని అటాచ్ చేశాను అనమాట. ఆ టీ బెండ్ని అటాచ్ చేసిన తర్వాత 1.5 ఇంచ్ పైపు కూడా 4 పీసెస్ తీసుకున్నాం కదా, ఆ జాయింట్ పీస్ని యాడ్ చేశాను. యాడ్ చేసిన తర్వాత ఒక ఎల్ బెండ్ని కూడా యాడ్ చేశాను దానికి. సేమ్ యాస్టీస్ ఇదే ప్రాసెస్ ఆ ఎండ్ వైపు కూడా. ఒక ఎండ్ వైపు అయిపోయింది కదా, ఈ ఎండ్ వైపు కూడా అలానే అరేంజ్ చేసుకున్నాం. ఫస్ట్ టీ బెండ్ తర్వాత 1.5 ఇంచ్ పైప్ పీస్, ఆ పైప్ పీస్ పెట్టిన తర్వాత ఎల్ బెండ్ని కూడా జాయిన్ చేసుకున్నాం. ఇది కొంచెం చూడండి, చూపిస్తున్నాం. 1.5 ఇంచ్ పైప్ పీస్, ఆ తర్వాత ఒక ఎల్ బెండ్. అంటే మనకి పై పార్ట్ ఒక హాఫ్ అయిపోయింది అనమాట. అటు కూడా ఇంకొక పీస్ ఎక్స్ట్రా పైప్ని కనెక్ట్ చేయడానికి ఈ జాయింట్ పీస్ అనేది తీసుకున్నాను. ఓకే, మీకు అర్థం అవడం కోసం అవి తీసి మొత్తంగా చూపిస్తున్నాను. చూడండి, ఇట్లాగా సేమ్ ఇంకోటి కూడా అలానే యాడ్ చేసుకోండి. ఇంకో పైప్ తీసుకొని సేమ్ ఇదే ప్రాసెస్. ఇదిగోండి, ఇంకో పైప్ తీసుకొని దానికి టీ బెండ్ జాయిన్ చేశాను. ఆ తర్వాత ఇటు సైడ్ కూడా టీ బెండ్ జాయిన్ చేశాను. 1.5 ఇంచ్ పైప్ పీసెస్ 2 అటాచ్ చేసేయాలి, అటు ఇటు. చూడండి, అటాచ్ చేస్తున్నాను. మనము పర్మనెంట్గా ఉంచుకోవాలి అనుకుంటే గ్లూ అంటే ఫెవికిక్ కానీ ఈ పైప్స్కి సంబంధించిన గమ్స్ ఉంటాయి, అలాంటి గమ్స్ యూజ్ చేసుకొని అంటించుకుంటే మనం ఫిక్స్డ్గా మండపాన్ని అలాగే ఉంచుకోవచ్చు. గమ్ యూజ్ చేసుకోకుండా అరేంజ్ చేసుకుంటే కనుక మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు ఫంక్షన్ అయిపోగానే లేదు పూజ అయిపోగానే తీసేసుకోవచ్చు అనమాట. ఇదిగోండి, సేమ్ 2 పీసెస్ని అలా జాయిన్ చేసాం. ఈ ఎందుకు తిప్పాను అంటే, ఈ 2 ఎదురెదురు ఉన్నాయి చూసారా ఎల్ బెండ్స్, ఆ రెండిటికి జాయిన్ చేయడానికి పైపు కరెక్ట్గా చూసుకొని ఇంకోండి చూపిస్తున్నా. చూడండి, ఈ ఎల్ బెండ్, టీ బెండ్, ఇటువైపు టీ బెండ్, అలాగే ఎల్ బెండ్. ఈ 2 పీసెస్ని మనం 2 ఎదురెదురుగా ఉంచుకుంటే స్ట్రైట్గా ఎల్ బెండ్, టీ బెండ్. ఓకేనా? ఇట్లా మనం అరేంజ్ చేసుకున్న తర్వాత ఇంకొక 2 పీసెస్ ఉన్నాయి చూసారా, ఏవైతే మనం 40 సెంటీమీటర్స్తో కట్ చేసుకొని ఉంచుకున్నామో ఆ రెండింటిని ఈ టీకి అలాగే ఇటు పక్క ఎడ్జ్లో ఉన్న టీకి జాయిన్ చేసుకోవాలి. చూడండి, సేమ్ యాస్టీస్ ఇటు కూడా అంతే.
ఈ టీ బెండ్కి అలాగే ఇటువైపు ఉన్న టీ బెండ్కి రెండింటికి కలిపి ఈ 40 సెంటీమీటర్స్ పైప్ని కనెక్ట్ చేసుకున్నాను. ఓకేనా. మన పైన ఫ్రేమ్ అయిపోయింది. పైన ఫ్రేమ్ మండపానికి కావాల్సిన పైన మెయిన్ హెడ్ ఫ్రేమ్ అయితే అయిపోయింది. ఇప్పుడు నేను హైట్ అంటే 80 సెంటీమీటర్స్ పైప్స్ తీసుకున్నాను చూసారా. ఆ 80 సెంటీమీటర్స్ పైప్ని ఎలా కనెక్ట్ చేయాలో కూడా మీకు చూపిస్తాను. మనం గ్లూ వేసి అంటిస్తే కనుక ఇంకా పైప్స్ అనేవి ఊడవన్నమాట, మనకి ఫిక్స్డ్గా ఉంటాయి. ఇదిగోండి ఈ టీ బెండ్స్ ఏవైతే ఉన్నాయో వాటికి ఈ 80 సెంటీమీటర్స్ పైప్స్ని జాయిన్ చేసుకోవాలి. నేను ఈజీగా ఉండిద్దని అది కింద ఉల్టాగా తిప్పేసి పెడుతున్నాను పైప్స్. చూడండి 80 సెంటీమీటర్స్ పైప్ 4 ఎడ్జెస్లో 4 పైప్స్ పెట్టేస్తే మనకి మండపం ఒక వ్యూ అనేది అర్థమైపోయింది. ఆ మొత్తం మనకి ఓకే అని అనిపించిన తర్వాత మనం కావాల్సిన గ్లూ ఏదైతే చెప్పాను చూసారు ఇందాక పైప్స్కి యూజ్ చేస్తారో ఆ గ్లూ యూజ్ చేసుకొని మనం అంటించేసుకున్నామంటే పైప్స్ ఇంకా ఫిక్స్డ్గా కదలవు. ఇదిగోండి మొత్తం అయిపోయిన తర్వాత ఉల్టా ఇటువైపు తిప్పేశాను. చూడండి అలా నించుందో 4 ఎడ్జెస్. ఇదైతే మెయిన్ మండపం అనమాట. ఈ మండపం మనకి తయారైన తర్వాత మన ఇష్టం అనమాట, ఎలా కావాలి అనుకుంటే అలా డెకరేట్ చేసుకోవచ్చు. నేనైతే ఇలా డెకరేట్ చేశాను చూడండి. మనకి ఇలానే చేయాలనే రూల్ ఏం లేదు. మన ఎలా యూజ్ చేసుకుంటాం, మనం ఏ విధానంలో పూజ చేసుకుంటాము అలాగే డెకరేట్ చేసుకుంటాము అదే మన ఓన్ విధానంగా యూజ్ చేసుకొని అలా డెకరేట్ చేసుకోవచ్చు ఈ మండపాన్ని యూజ్ చేసుకొని. ఇదిగోండి నేనైతే మట్టి గణపతిని అంటే వినాయకుడిని మన గణపయ్యని తీసుకొచ్చుకున్నాను, మట్టి వినాయకుడిని. అలాగే అటు ఇటు చిన్న బెల్స్ లాంటివి హ్యాంగ్ చేశాను.